అందరికీ నమస్కారం అండి. నమస్కారం. పోయిన సత్సంగంలో త్రిగుణాల యొక్క స్వరూపాన్ని గురించి చెప్పుకున్నాం. 3 గుణాలు కూడా ఏ గుణం ఉన్నా సరే మనిషిని పరమాత్మ దగ్గరికి చేరనివ్వకుండా మాయ ద్వారా ఆటంకం కలిగిస్తుందని చెప్పుకున్నాం. సత్వగుణానికేమో మలము, రజోగుణానికేమో విక్షేపము, తమో గుణానికేమో కప్పివేయబడటం అన్నమాట. అట్లా 3 రకాలుగా కూడా మనకి ఏ గుణం ఉన్నా సరే ఇబ్బంది పెట్టి ఆత్మస్వరూపాన్ని తెలియనిదని చెప్పుకున్నాం. కాబట్టి ముందు త్రిగుణాలను గురించి చెప్పుకున్నాం. దాన్ని చక్కగా మనం తెలుసుకుంటేనే ఆత్మస్వరూపం మనకి అవగాహన అవుతుంది. ఇవాళ 3 శరీరాలను గురించి చెప్పుకుంటామండి. అంతకుముందు కొద్దిగా ఇచ్చాడు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలని మనకు 3 శరీరాలు ఉంటాయి. ఈ రోజు కారణ శరీరం గురించి 2 శ్లోకాల ద్వారా చెప్పుకున్నామండి. అవ్యక్తం ఏతత్ త్రిగుణైః నిరుక్తం తత్ కారణం నామ శరీరం ఆత్మనః సుషుప్తిః ఏతస్య విభక్త్యావస్థ ప్రలీన సర్వేంద్రియ బుద్ధి వృత్తిః. త్రిగుణ నిరూపణమును గావించి ఈ గుణత్రయమే అవ్యక్తమను మాయ అని మాయాస్వరూపమును ఇతను తెలుపుచున్నారు. ఈ త్రిగుణాల స్వరూపమే ఈ గుణత్రయం. త్రయం అంటే 3 కదా. ఈ 3 గుణాలే అవ్యక్తమను మాయ. అవ్యక్తం అంటే కనిపించట్లా. మనకి గుణం కూడా కనిపిస్తుందా? కనిపించదు. కానీ వాళ్ళ చేష్టలను బట్టి, హావభావాలను బట్టి వీడికి ఏదో కోపంగా ఉందనుకుంటాం. వాడే మనకు చెప్పడు కోపంగా ఉన్నాడని. ఆనందంగా ఉన్నాడని చెప్పక్కర్లా. ఎట్లా చెప్పుకుంటాం మనం? వాళ్ళ యొక్క హావభావాలను గురించి చెప్పుకుంటాం. ఎందుకని దాన్ని కూడా ఈ గుణత్రయం కూడా అవ్యక్తం, బయటికి ఏం కనిపించదు, గుణంగా కనిపించదు. కానీ ఆ చేష్టలను బట్టి మనం అనుకుంటాం అన్నమాట. గుణత్రయ సంఘాతమే అవ్యక్తమను మాయ అని చెప్పబడుతుంది. గుణత్రయం 3 కూడా కలిస్తే సంఘాతం, ఇదే అవ్యక్తమని మాయ అని చెప్పబడుతుంది. ఆ మాయయే జీవాత్మకు కారణ శరీరము. అది ఏదైతే ఉందో ఈ 3 గుణాలు కూడా కారణ శరీరం. ఎవరు? జీవాత్మకి. పరమాత్మ తత్వం ఎవరైతే తెలియలేదో వాళ్ళందరూ కూడా జీవాత్మలే. వాళ్ళందరికీ కూడా అది కారణ శరీరం. ఎందుకని కారణ శరీరం? కారణం అంటే ఏంటి? కార్యానికి ఆధారం. ఒక పని జరగాలి అంటే కారణం ఉండాలి. కారణం ఉంటేనే కార్యం జరుగుతుంది. కాబట్టి ప్రతి పనికి కూడా మనకి కార్యకారణ సంబంధం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ జీవాత్మకి ఏంటిది? అది కారణ శరీరం. ఏంటి? మాయ ఉండి ఈ 3 గుణాలతోనే కలిసి ఉంటేనే, 3 గుణాలతో కలిసి ఉన్నప్పుడే ఆ జీవాత్మకి కారణ శరీరం అయింది. ఈ కారణ శరీరమున అణగియుండిన చక్షురాది ఇంద్రియముల యొక్క వ్యాపారము గల సుషుప్తియే భేదజనక స్థితి. ఇది ఎట్లా ఉంది? కారణ శరీరం ఎప్పుడుంది మనకి? సుషుప్తావస్థలో ఉంది. జాగ్రత్త అవస్థ అంటే మెలకువ, స్వప్నావస్థ అంటే కళ, సుషుప్తావస్థ అంటే గాఢ నిద్ర. ఈ 3 ఉన్నాయి కదా. ఈ మూడిటిలో ఏం చెప్తున్నాడు? చక్షురాది ఇంద్రియముల యొక్క వ్యాపారములు గల సుషుప్తియే భేదజనక స్థితి. అంటే అక్కడ ఏమీ లేదు. సుషుప్తావస్థలో ఇంద్రియాలు పనిచేస్తున్నాయా? మనకి చూస్తున్నామా? గాఢ నిద్రలో ఏ ఇంద్రియము పనిచేయట్లా. ఈ నిద్రావస్థయే శరీరముల కన్నా కారణ శరీరము వేరని తెలియజేయుచున్నది. స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికంటే కూడా వేరుగా తెలియజేస్తుంది. ఎందుకని? శరీరం, కారణ శరీరం వేరు అంటే వేరు అయిపోయింది. అసలు అక్కడ నేను లేను. ఎట్లా ఉన్నా ఒక మొద్దు పడేసినట్టుగా, ఒక స్తంభం పడేసినట్టుగా అట్లా పడి ఉంది శరీరం. కానీ లోపల ఏం జరుగుతోంది? లోపల వ్యాపారాలు ఎవరు చూసుకుంటున్నాడు? వాడి శరీరం కాబట్టి వాడు చూస్తున్నాడు, పరమాత్మ. మనం ఎక్కడున్నామంటే మనం లేము అసలు. అప్పుడు దాన్నే కారణ శరీరం అంటారనమాట. అది ఎట్లా ఉంది? అవ్యక్తంగా ఉంది. ఈ 3 గుణాలు ఎక్కడున్నాయి? ఎప్పుడు? ఆ నిద్రావస్థలో అవ్యక్తంగా ఉన్నాయి, వ్యక్తం కావట్లా. అది దాన్నే కారణ శరీరం అంటారండి. ఇదే కారణ శరీర లక్షణము. మరియు స్థూల సూక్ష్మ శరీరములకు ఇది కారణముగా ఉన్నది. మరి ఇది హాయిగా నిద్రపోతేనే, అంత సుషుప్త గాఢ నిద్రపోతేనే మళ్ళీ శరీరానికి అందరికి బలం వచ్చినట్టుగా చేసినట్టుగా ఉంది. మళ్ళీ స్థూల శరీరం లెగవటానికి, సూక్ష్మ శరీరం కలగటానికి ఇది కారణంగా ఉంది. దీని చేతనే ఈ 2 దేహములను ప్రవర్తించుతున్నవి. ఎప్పుడైతే కారణ శరీరం ద్వారానే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం కూడా ఈ అవస్థలు గాని, ఏం అవస్థ? జాగ్రత్త అవస్థ గాని, స్వప్నావస్థ గాని కలుగుతుంది.
ఇట్టి కారణ శరీరం ఆ కారణ శరీరం వెళ్ళిపోయింది అనుకోండి, నిద్రలోనే వెళ్ళిపోయాడు అనుకోండి, జీవుడు అనుకున్నాం, పరమాత్మ అనుకున్నాం, మన ఇష్టం ఏ పేరు పెట్టుకుంటే అదే కదా. మరి అది వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఇక స్థూల శరీరం ఉందా, సూక్ష్మ శరీరం ఉందా, కళ ఉందా, జాగ్రత్త అవస్థ ఉందా, ఏది లేదు. కాబట్టి అందుకని దానికి కారణ శరీరం అని పెట్టారనమాట. ఇట్టి కారణ శరీరం నందు సకలమునకు కారణ పురుషుడైన చైతన్య రూప పదార్థము జీవుడు లోపల ప్రవేశించి ఉన్నాడు. ఎప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు దగ్గర నుంచి ఎప్పుడూ ఉన్నాడు. ఈ సకలమునకు కారణమైన పురుషుడు ఎప్పుడు ఏ సకలానికి, ఈ శరీరం అనే ఇంటికి, ఈ పురానికి, సకలానికి కారణమైన పురుషుడు చైతన్య రూపముకు పదార్థము జీవుడు లోపల ప్రవేశించి ఉన్నాడు. ఆ జీవుడు కారణ శరీరమునకు లోబడి సుషుప్తావస్థ యొక్క ఆనందమును అనుభవించుతూ తానుగా ప్రకాశించి వాడగట వలన ప్రాజ్ఞుడు అనబడుచున్నాడు. మనం ఏం చెప్పుకున్నాం? మనం స్థూల శరీరానికేమో విశ్వడు అని చెప్పుకున్నాము, సూక్ష్మ శరీరానికేమో తైజస్సుడు అని చెప్పుకున్నాము, కారణ శరీరానికేమో ప్రాజ్ఞుడు అంటున్నాం. ప్రజ్ఞ కలవాడు. ఎట్లా ప్రజ్ఞ కలవాడు? మెలకు వచ్చా హాయిగా నిద్రపోయాను. ప్రాజ్ఞ అంటే స్థిరత్వం అన్నవాడు, ఒక గట్టి స్థితిలో పట్టు ఎంత స్థిత ప్రజ్ఞత అంటాం కదా, అట్లా గట్టిగా ఉండటమే ప్రాజ్ఞుడు అనబడును. ఎందుకని? అనుభవిస్తాడు, ఆనందాన్ని అనుభవిస్తూ నేను ఆనందాన్ని అనుభవించాను అని మెలకు వచ్చాక చెప్తాడు అన్నమాట. ఇక ఆనందమయ కోసము గలవాడు అగుట వలన ఆనందమయ్యి అనబడుతున్నాడు. అప్పుడు ఎట్లా ఉన్నాడు? ఆ కాసేపు ఆనందమయ కోసంలో ఉన్నాడు కాబట్టి ఆనందమయుడు అనబడుతున్నాడు అతను. ఎవరు? ఆ లోపల ఉన్న జీవుడు హాయిగా నేను ఆనందాన్ని అనిపించాను అంటున్నాడు. ఆనందం అంటే అక్కడ ఇంకేం చెప్పుకోవాలి, అంతవరకే పరిమితం అండి. ఇది బ్రహ్మానందం కాదు. ఎందుకంటే అజ్ఞానం లోపల ఉంది. ఆ లోపల ఎట్లా ఉన్నాడు? ఆ పురుషుడు ఉండి చైతన్య రూపమాగ పదార్థంతో ఉన్నాడు. ఉండబట్టి ఏం చేస్తున్నాం? ఇంద్రియాలన్నీ కూడా సమస్యపోయి ఏటి పనులు చేయబట్టలేదు. కాబట్టి కారణం అంటే ఏంటి? ఉన్నాడు. అప్పుడు ఉన్నాడు కాబట్టి మెలకు వచ్చాక కూడా కార్యాలు జరుగుతున్నాయి అన్నమాట. ఈ ఆనందమయ కోసం కూడానండి మొన్న చెప్పుకున్నాం కదా మనం, ఆనందాలు 8 రకాలని. ఈ ఆనందమయ కోసం కూడా దాటి ఎప్పుడు సుషుప్తిలో ఎట్లా ఉన్నాడు? ఆనందమయ కోసంలో ఉన్నాడు. తర్వాత ఆ ఆనందమయ ఎప్పుడు ఈ బ్రహ్మ విద్య తెలుసుకుని ఈ ఆనందమయ కోసమును కూడా దాటి ఉపాధి రహిత స్వస్వరూపమే బ్రహ్మానందము. ఏంటి ఉపాధి రహిత? ఇప్పుడేంటి ఉపాధి ఉంది, తెలియట్లేదు కానీ వీడికి ఉంది. ఎట్లా ఉంది? వీడికి లోపల పరమాత్మ ఆ పురుషుడు సాక్షిభూతుడుగా ఉండి మెలకు వచ్చాక ఆనందాన్ని అనుభవించాను అనుకుంటున్నాడు. కానీ ఇక్కడేం జరుగుతుంది? బ్రహ్మ విద్య సాధనలో ఆ బ్రహ్మానందం ఏంటయ్యా అంటే ఉపాధి రహిత స్వస్వరూప ఆనందమే. తను ఎప్పుడైతే ఆ సాధనలో కూర్చుని సాధన చేస్తున్నాడో, ధ్యానం చేసుకుంటున్నాడో, ఉపాధి రహిత ఈ శరీరం లేకుండా స్వస్వరూప ఆనందంలో తానుగా ఓలలాడుతున్నాడు అన్నమాట. కాబట్టి అదే బ్రహ్మానందం అని చెప్పుకొస్తున్నారు. సర్వ ప్రకార ప్రమితే ప్రశాంతి బీజానాత్మన అవస్థితి ఏవ బుద్ధేహ సుషుప్తి ఏతస్య కిల ప్రతీతి కించిత్ న వేద్మి ఇది జగత్ ప్రసిద్ధేహ. సుషుప్తి యొక్క స్వరూపమును స్పష్టముగా నిరూపించుతున్నారు. చక్షురాది ఇంద్రియ వృత్తులన్నీ అణగిపోయి ఉండుటచే వాని జ్ఞానము ప్రశాంతమై లేకపోతున్నది. ఎట్లా ఉంది? అణిగిపోతే ప్రశాంతం అవుతుందా? అక్కడ అవదు, ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే మనకు ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, అది అణిగిపోతే ఏమవుతుంది? మళ్ళీ ఎప్పుడోసారి బయటకు వస్తుంది. అది లీనమైపోవాలి. లీనమైపోతే మళ్ళీ బయటకు రాకుండా పోతుంది అన్నమాట. ఇక్కడ కూడా ఈ సుషుప్తావస్థలో వృత్తులన్నీ కూడా అణిగి ఉండడితే ప్రశాంతమై లేకపోతున్నది. అనగా ఉంది, ప్రశాంతం ఉంది కానీ లేకపోతుంది. మళ్ళీ మెలకు వచ్చాకంతా అలజడి పడిపోతున్నాడు అన్నమాట. అనగా స్థూల సూక్ష్మ శరీరములకు సంబంధించిన వ్యవహారములన్నీ ఇంద్రియ వృత్తికములగుటచే నశించుతున్నది. బుద్ధి మాత్రము బీజ రూపముగా ఉంటున్నది. అది కారణ శరీరంలో ఏముంటుంది అంటే బుద్ధి మాత్రం బీజ రూపంగా ఉంటుంది. దానికి వ్యవహార యోగ్యత లేదు. బుద్ధి ఏం చేస్తుంది? ఏం చేయలేదు, మాట్లాడలేదు. మనస్సు ఉంటే గనక మనకు సంకల్ప వికల్పాత్మకం చేసి ఇంద్రియాల ద్వారా పనులు చేస్తాయి. బుద్ధి ఒకటే ఉంటే అదేం చేయలేదు. ఎప్పుడు మనకు స్థిత ప్రజ్ఞ లక్షణాల్లో కూడా చెప్తారు, బుద్ధిని స్థిరం చేయి అంటే ఈ మొత్తం కూడా లీనం అయిపోవాలి. ఎక్కడ ఇంద్రియ చేష్టలు, మనస్సు ఇదంతా కూడా బుద్ధిలో లీనం అయిపోవాలన్నమాట.
ఈ బుద్ధి వెళ్ళి ఆత్మలో లీనం అవ్వాలని మనకు 2వ అధ్యాయంలో చివరి శ్లోకాల్లో చెప్పుకొస్తారు భగవద్గీతలో నుండి. దానికి వ్యవహార యోగ్యత లేదు బుద్ధికి. నేను హాయిగా పరుండితిని కాన నేను కొంచెమైనా ఎరుగనని లోకములో పండితులు పామరులు వారితో సహా వ్యవహరించుచుండునట్ల ఈ సుషుప్తావస్థ స్పష్టముగా తెలియబడుతున్నది. మనందరం కూడా తెలుస్తోంది. మరియు సూర్యుడు అస్తమించినప్పుడు వానితో కూడా కిరణంలో అస్తమించుతున్నది. ఆ ప్రకారము నిద్రావస్థలో మనస్సు లయమగునప్పుడు తత్సంబంధము గల ఇంద్రియములన్నీ లయమగుతున్నవి. అది ఎప్పుడైతే మనస్సు లయమైపోయిందో ఇంద్రియాలన్నీ లయమైపోతున్నాయి. తిరిగా సూర్యుడు రాగానే కిరణములు ఉదయించినట్ల జాగ్రత్త యందు మనస్సు విస్ఫురించగానే సకలేంద్రియములు వ్యవహారశీలములు అగుతున్నది. ఎప్పుడైతే మళ్ళీ జాగ్రత్త మెలకు వచ్చేటప్పటికే విస్ఫురించగానే ఇప్పుడు మనస్సు వచ్చేసేటప్పటికి ఇంద్రియాలన్నీ కూడా పనులు చేస్తాయి. ఒకడు భూషణము కొరకై కోపమును దిగుచున్నాడు. అది దొరికినను వాగీంద్రియము మొయ్యబడితే చెప్పజాలకపోతున్నాడు. ఒక కోపమును నొయ్యి దిగుచున్నాడు భూషణము కొరక. అందులో అయ్యో ఉన్నాయి అని చెప్పి భూషణాలంటే నగలు వాటి కోసం నూతులో ఉన్నాయని దిగుతున్నాడు. అది దొరికినను వాగేంద్రియము మొయ్యబడితే చెప్పజాలకపోతున్నాడు. ఎప్పుడు చెప్పలేకపోతున్నాడు. కనిపించినవి కానీ చెప్పలేకపోతున్నాడు. బయటకు వచ్చిన తోడనే ఆ వార్తను చెప్తున్నాడు. ఆ ప్రకారము సుషుప్తి యందు బుద్ధి లీనమై ఇండుటచే సాధనం లేనందున ఎందుకని వాగేంద్రియం లేదు. అక్కడ ఏమైపోయింది? అక్కడ మూత పడిపోయింది ఆ ఇంద్రియం. బుద్ధి ద్వారా ఇంద్రియ మనసు లేదు అక్కడ. అందుకని ఆ వార్త లేనందున సుఖాజ్ఞానంలో చెప్పజాలడు. ఎప్పుడు నిద్రపోయేటప్పుడు ఎట్లా చెప్తాడు? చెప్పలేడు. ఆ వాగేంద్రియం అనేది మూత పడిపోయింది. తర్వాత స్ఫుృతి రూప జ్ఞానం వచ్చే ఆ సుఖాజ్ఞానముల విషయము నెరుంగుచున్నాడు. ఎప్పుడైతే మళ్ళీ గుర్తుకొచ్చింది, ఎట్లా గుర్తుకొచ్చింది? మరి మనసు లేదు కదండి. మెలకు వచ్చాక ఎట్లా గుర్తొచ్చిందంటే మరి తర్వాత ఏముంది అనుభవించాడు. అప్పుడు చెప్పలేడు. మెలకు వచ్చాక హాయిగా నిద్రపోయానమ్మా అంటాడు. ఏం హాయి అంటే ఎవరన్నా చెప్పగలరండి? దానికి ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి మనకి బ్రహ్మ విద్య సాధనలో కూడా ఆ బ్రహ్మానందానికి ఈ సుషుప్తిలో జరిగే ఆ కారణ శరీరంతో ఉన్న ఆనందానికి పోలుస్తారు అన్నమాట. ఎందుకని ఇక్కడ విషయవాసనలు గాని మనస్సు గాని ఇంద్రియాలు గాని ఏమీ ఉండవు కాబట్టి దానికి పోలిక పెడతారన్నమాట. ఆ తపమందు ఆ వేడికి ఆ ద్రవించిన మృతము నీడయందు ఉంచినప్పుడు గట్టిదై మరలా మృతం అండి. నెయ్యి వేడిగా ఉన్నది నీడలో పెడితే ఏమవుతుంది? గట్టి పడిపోతుంది. గట్టిదై మరలా ఆ తపమందు ద్రవించుతున్నది. మళ్ళీ వేడి చేస్తే కరిగిపోతుంది. మళ్ళీ నీడలో పెడితే గట్టి పెడుతుంది. అట్లాగే సుషుప్తి యందు కారణ రూప జ్ఞానము జాగ్రత్త స్వప్నములు యందు బుద్ధి రూపమై మరలా సుషుప్తి యందు అజ్ఞాన రూపమవుతున్నది. ఉపమానం చెప్పుకొచ్చారన్నమాట నెయ్యి. ఈ ప్రకారము దేహములను అవస్థాత్రయమును ఎరుంగవలెను. ఈ 3 దేహాలు స్థూల సూక్ష్మ కారణ దేహాలు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలను తెలుసుకోవాలి. ఈ చోట బాగుగా ఇదంతయు నిరూపితమైన వీని నుండి విముక్తి మార్గము తెలియజేయబడుతున్నది. ఎట్లా వీటి నుంచి మనం బయటపడాలంటే చెప్తున్నారన్నమాట. జాగ్రత్త స్వప్న సుషుప్తాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్ బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మొదలగు వాని రూపమైన ఏ ప్రపంచము స్ఫురించుతున్నదో అది ఎంతయూ పరబ్రహ్మమే. అది జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థల్లో కూడా ఏ రూపమైన ఏ ప్రపంచం స్ఫురించుతున్నదో మనకు కనిపిస్తోంది కదా. మెలకువలో కనిపిస్తోంది, కళ్ళలో అనుకుంటున్నాము. సుషుప్తిలో తెలియకపోయినా సరే మెలకు వచ్చాక స్మృతి వచ్చినప్పుడు ఇదంతా ఉందనుకుంటున్నాం కదా. అదంతయు బ్రహ్మమేనని ఏం చెప్తోంది? కైవల్యోపనిషత్తు చెప్తోంది మనకి. అట్టి బ్రహ్మమే నేను అనునట్టి దృఢ జ్ఞానముచే సర్వబంధములు ప్రకృత గుణములు నశించుతున్నవి. ఆ దృఢ జ్ఞానం కలగాలి. అట్టి బ్రహ్మమే నేననే దృఢ జ్ఞానం ఏ సాధకుడికైతే కలుగుతుందో వాళ్ళకి సర్వబంధములు ప్రకృత గుణములు నశించుతున్నవి. అతడు ముక్తుడవుతున్నాడు. ముక్తి అంటే ఏంటయ్యా అంటే ఇది సర్వబంధాలు కూడా తెగిపోతున్నాయి. ఎట్లా తెగిపోతున్నాయి? వాడి మనస్సు ద్వానే పెంచేసుకుంటున్నాడు. వాడు నశించిపోతున్నాయి కాబట్టి అట్లా చెప్పుకొచ్చారండి.
తర్వాత ఇప్పుడు సూక్ష్మ శరీరం చెప్పుకున్నాము, స్థూల శరీరం గురించి చెప్పుకున్నాము. అసలు ఈ శరీరాలు ఏంటి, 3 శరీరాలు ఏంటి, అసలు ఎందుకు ఈ బ్రహ్మ విద్య ఏంటి అనేది కొంచెం వినే వాళ్ళందరం ఒకసారి పునరాలోచన వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తున్నాము. అసలు ఏంటి, మనం శరీరం మనం అనుకుంటాం కదా, ఈ శరీరం మనం కాదు, లోపల ఉన్న ఆత్మే మనం అనే చెప్పే గురువు కావాలండి ముందు. దానికి ఏం చెప్తారు మనకు వేమన యోగి, దేహం ఆత్మరూపు తేట తెల్లము చేసి అవలి చూపు చూపు నతడి గురువు భ్రమరము తన రూపు క్రిములకిచ్చిన రీతి విశ్వదాభిరామ వినుగవేమ. ఏమీ తెలియని అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి గురువు వచ్చి శరీరం నువ్వు కాదురా ఆత్మ నువ్వని చెప్పి ఎప్పుడైతే చెప్తాడో గురువు, అప్పుడు అతనికి ఆ అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి కలిగితే నిజమే, ఇన్నాళ్ళ నుంచి అసలు మనం తెలుసుకోలేదే, లోపల ఎవరో ఒకళ్ళు ఉన్నారు దీన్ని ప్రేరేపించి శరీరాన్ని పనిచేయిస్తున్నారని చెప్పి ఆ తెలుసుకున్న సాధకుడు ఏం చేస్తాడంటే కొంచెం ఈ ఆలోచనలో పడతాడు. సాధన చేసుకుంటే ఆలోచనలో పడేటప్పటికి అప్పుడు గురువు చెప్పినప్పుడు ఇట్లా శాస్త్రాలు చదువుకున్నప్పుడు ఈ శరీరం కనిపించే శరీరం నేను కాదు, ఇది 25 తత్వాలతో కూడుకున్నది, పంచభూతాలతో కూడుకుంది ఇదంతాను. పంచభూతాలు 5 దాంట్లో 5 ఉన్నాయి. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, తత్వాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, జీవుడు ఇవన్నీ కలిసి 25 తత్వాలతో ఉంది స్థూల శరీరం అని చెప్తారు. మరి శరీరం ఎట్లా వచ్చింది మనకి అనేది ఆలోచన వస్తుంది ఎవరికైనా. పూర్వజన్మ కర్మ చేతను ఈ స్థూల శరీరము జీవునకు కలుగుతున్నది. నేను భోగిస్తున్నాను, ప్రకృతితో తాదాత్మ్యము చెందుతున్నది. ఎవరిది శరీరం నేను భోగిస్తున్నాను అనుకుని ఎవరు అనుకుంటున్నాడు, ఎవరికైతే జీవుడు. దీనికి జాగ్రత్త అవస్థ. ఈ స్థూల శరీరానికి ఏంటండి జాగ్రత్త అవస్థ. విశ్వడను నామకరణము కలదు. ఇక్కడ మెలకువలోని శబ్దస్పర్శ రూపరసగంధాలను అనుభవిస్తున్నాడు. మరి జాగ్రత్త అవస్థ కదా, మెలకువే కదా. గృహస్థునకు గృహము వలె జీవునికి శరీరము కాబట్టి స్థూల శరీరం మీద బ్రహ్మను వేడవలేను. గృహస్థునకు ఈ ఇల్లు నేనే, ఈ ఇల్లు నాదనుకుంటాడు గాని నేను అనుకోడుగా, నేను వేరే. ఈ శరీరం అట్లాగే గృహస్థుడు ఇల్లు నాదంటాడు గాని నేను అనదు. అట్లాగే ఈ జీవభావంతో ఉన్నాడు ఈ శరీరం నేను అనుకుంటాడు, ఈ శరీరం నాదనుకుంటాడు గాని నేను అనుకోడు. ఎట్లా ఆ పరమాత్మ తత్వం తనకి అవగాహన అయింది కాబట్టి కొద్దిగా ఈ స్థూల శరీరం నేను కాదని అనుకుంటాడు. దానికి ఏం చెప్తున్నారు మనకు వేమన యోగ పద్యం ద్వారానండి, దేహ భావమెల్ల తెలియంగా చూచిన అఖిల హేయములకు ఆలయంబు సరస్వతి గమనంబు ప్రత్యక్ష నాశము విశ్వదాభిరామ వినుదవేమ. అప్పుడు దేహం గురించి చెప్పుకున్నాడు కదా, ఇవన్నీ సప్తధాతులతో కూడి ఉందని, ఈ శరీరం వల్ల మలమూత్రాలతో కూడి ఉందని చెప్పి దేహం భావమెల్లా తెలియంగా చూసిన ఈ శరీరం చేసే పనులేంటని ఇవన్నీ తెలుసుకుని అఖిల హేయములకు ఆలయము. హేయం అంటే పనికిరాని వస్తువు, మలం అని చెప్తున్నాం కదా, దానికి ఆలయం. సరస్వతి గమనము ప్రత్యక్ష నాశము. సరస్వతి అంటే సతి అంటే ఎవరు, భార్య కదా. సరస్వతి అంటే తనది కాని దానికోసం మనం ఏదైతే కావాలనుకుని ఇది నిజం అనుకుని పంపడుతున్నాము దానికి ప్రత్యక్ష నాశనం. ఎవరో చెప్పక్కర్లేదని చెప్పి మనకు తనకే తెలుస్తుంది. స్థూల దేహం నేను కాదని ఎవరైతే అనుకుంటాడో స్థూల శరీరం అని చెప్పి మనకి వేమన యోగి చెప్తున్నారనమాట. విశ్వదాభిరామ వినురవేమ. తర్వాత సూక్ష్మ శరీరం. ఇది ఎట్లా ఉంది, జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, ప్రాణాది పంచకము, ఆకాశ భూతాది పంచకము, మనోబుద్ధ్యాది అంతఃకరణము చతుష్టయము. ప్రకృతి అంతఃకరణ చతుష్టయం. ప్రకృతి కామము కర్మముతో 8 కుర్యాష్టకం అనబడును. ఈ శరీరమునందు ఈ 8 పదార్థములు ఉంటున్నవి. దీనినే సూక్ష్మ శరీరం అందరు. ఈ సూక్ష్మ శరీరమును జీవునికి స్వస్వరూప జ్ఞానము కలుగుతున్నది. ఎట్లా తెలుస్తుంది స్వస్వరూప జ్ఞానం? మరి గురువు దగ్గర తెలుసుకున్నాడు కదా, దేహమాత్మ రూపు తేట తెల్లము చేస్తే ఆ స్వస్వరూప జ్ఞానం గురువు ఎప్పుడైతే చెప్పాడో, నేను కలగంటున్నాను, ఇదంతా ఉట్టిదే, ఇది కూడా అని చెప్పి అప్పుడేమవుతాడు, ఈ సూక్ష్మ శరీరం నేను కాదని తెలుసుకున్నప్పుడు ఈ జీవుడు అది రాత్రిపూట కళ, ఇది పగటి కళ అని తెలుసుకుంటాడు. తెలుసుకుని ఏం జరుగుతుంది వాడికి, ఇదంతా ఉట్టిదే, బయట కళలోనూ ఉట్టిదే, మెలకువలోనూ ఉట్టిదే అని తెలుసుకుంటాడు. ఎట్లా తెలుసుకుంటాడు? స్వస్వరూప జ్ఞానంతో తెలుసుకుంటాడు అనమాట. ఇది జీవాత్మకు అనాదిగా ఉపాధి. ఇది ఎప్పుడు వచ్చింది జీవాత్మకి?
ముందు ఎవరం పుట్టామండి నేనంటే తెలియదు కదా, అసలు నాకెందుకు వచ్చింది జన్మని ప్రతి వాళ్ళకి అనుమానాలు వస్తూ ఉంటాయండి. ఇది జీవాత్మకు అనాది ఎగుతున్నది, ఎప్పటి నుంచో వచ్చింది, వాళ్ళు వచ్చింది కాదు. ఈ సూక్ష్మ శరీరము జన్మ జన్మల నుండి వచ్చుతున్నది, దీనికి మొదలు లేదు. దీనికి ఎక్కడుంది మొదలుందా? ఈ సూక్ష్మ శరీరానికి నానావిధ సంస్కార రాశి పాపపుణ్య కర్మములను చేయిచు దాని ఫలితమును అనుభవించుతూ వచ్చింది. ఎట్లా? నానావిధ పుణ్యాలు పాపాలు చేసుకుంటా ఉండి ఇది అనుభవించడానికి వచ్చింది శరీరం. పరస్పరము కలయిక, పాపపుణ్యాల కలయికతో ఇది వచ్చింది. ఈ విభాగము చెందని ఆకాశాది పంచభూతములతో ఏర్పడింది. దీన్ని సూక్ష్మ శరీరం అంటారు అన్నమాట. పుర్యాష్టకం అని చెప్పుకొచ్చాడు కదా, దీనిని లింగ శరీరం అని కూడా అంటారు. జాగ్రత్త అవస్థలోని కర్మవాసనలు స్వప్నావస్థలో గోచరిస్తాయి. మనకి కళ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే జాగ్రత్త అవస్థలో చేసిన కర్మలన్నీ కూడా స్వప్నావస్థలో గోచరిస్తాయి మనకి. ఆ కాసేపు అది ఎంతయో నిజమని జీవుడు భ్రమ చెందుతున్నాడు. స్వప్నావస్థ అనగా నానావిధ వాసనలతో కూడుకుని ఉంటున్న అంతఃకరణ విజృంభణయే. అదేంటి మనకి కళ అంటే ఎక్కడుంది? మనం మెలకువలో చేసినవన్నీ కూడా అంతఃకరణతో, మనస్సు బుద్ధి చిత్తం అహంకారంతో చేసినవన్నీ కూడా ఎప్పుడైతే దాచుకుని ఉంటాయో లోపల వాసనలతో కూడుకుని అవి బయటకు రావటమే కళ. వడ్రంగి వాడు పనిముట్లతో పనిచేస్తాడు, కానీ పనిముట్లు వాడు కాడు కదా. ఈ 8 కూడా జీవాత్మ కాదు. పుర్యాష్టం అని చెప్పుకున్నాం కదా, ఈ 8 కూడా కాదు. మరి ఎట్లా? వడ్రంగి వాడు పనిముట్లతో పనిచేస్తాడు కానీ పనిముట్లు వడ్రంగి వాడు కాదు. నా పనిముట్లు అంటాడు కానీ తను కాదు కదా, తను వేరుగానే ఉన్నాడు కదా. ఇక్కడ కూడా ఈ శరీరంలో, ఈ సూక్ష్మ శరీరంలో ఇవన్నీ తనే అనుకుంటున్నాడు కానీ తను వేరుగానే ఉన్నాడు. కాబట్టి ఈ 3 కూడా కాదని చెప్తున్నాడండి. స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, ఇందాక చెప్పుకున్న కారణ శరీరం అన్నిటికీ ఆధారం అయి ఉన్న కారణ శరీరము కాదని చెప్పుకొస్తున్నాడు అని చెప్పుకొస్తా. ఈ మనకి కారణ శరీరానికి కూడా మనం సాధనలో అనుభవంలో కారణ శరీరానికి కూడా ఒక పద్యం చెప్పారండి వేమన. వేద సారమెల్ల వెతకితా దూచియు లీనమైన బ్రహ్మ రీతి తెలిసి పరము గనిడివాడు పరమాత్ముడగినయ్యా విశ్వదాభిరామ వినురవేమ. మరింత తెలిసిన వాడు సాధకుడు సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఇదంతా కాదని నేను తెలిసి వేదాలు చదువుకుని, ఉపనిషత్తులు చదువుకుని వాటి సారం వల్ల తెలుసుకున్నాక దాంట్లో లీనమైపోయాడు. ఎందులో లీనమైపోయాడు? ఇదంతా కాదు, నేటి వాక్యాల ద్వారా ఇది కాదు అని తెలుసుకుని ఆ లీనమైన బ్రహ్మ రీతి తెలిసి ఆ బ్రహ్మములో తాదాత్మ్యం అవుతాడు. ఎట్లా అవుతాడు? గురువు చెప్పాడు కదా. ఏం చెప్పాడు? దేహం వేరు ఆత్మ వేరు అని చెప్పి ఆ నాదంతో అనుసంధానంతో ఆ బ్రహ్మమే నీదని చెప్పాడు. కాబట్టి అట్లా పరము కనిడి వాడు పరమాత్ముడు అగునయ్యా విశ్వదాభిరామ వింద్రవేమ. అది సాధకుడు. ఆ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం 3 కాదు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థల 3 కూడా సాక్షిభూతుడిగా ఎవరైతే ఉన్నారో అదే నేనని చెప్పి, వేదంలో ఉన్నదంతా కూడా ఇదేనని చెప్పి తెలుసుకుని తాను పరమాత్మ భావంలోనే పరమాత్మగానే అయితే పరమాత్మగా ఉంటాడని మనకు వేమన యోగి ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నారండి. తర్వాత అనాత్మ నిరూపణం గురించి 2 శ్లోకాల ద్వారా రేపు చెప్పుకుందామమ్మా.